అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు పన్నుల విషయంలో ఏదో ప్రజలపైన వారికి ప్రేమ ఉన్నట్టు కపట ప్రేమ చూపిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. అది చూస్తూ ఉంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తొడుగున్నట్టు ఆ అధిక పన్నుల యొక్క భారానికి కారణం ఏంటయ్యా అంటే జీవో నంబర్ 198 అని చెప్తున్నారు. ఆ పెనాల్టీలకు కారణం ఏంటయ్యా అని అడిగితే మాస్టర్ ప్లాన్ అని చెప్తున్నారు. స్వయంగా వారే చెప్తున్నారు. ఆ జీవో నంబర్ 198 మరియు ఆ మాస్టర్ ప్లాన్ ఎవరయ్యా తెచ్చిందని ఒకసారి చూస్తే అది వాళ్ళ ప్రభుత్వమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తీసుకొచ్చింది. మాస్టర్ ప్లాన్ మనకు ఒకసారి చూస్తే జీవో నంబర్ 39 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాడు విడుదల చేశారు 21 మార్చి 2023 సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అదేవిధంగా జీవో నంబర్ 198 విడుదల చేసింది వైకాపా ప్రభుత్వం కాదా? మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కొలువుదీరిన ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాను. అంటే చట్టాలు వీళ్ళే చేస్తారు, జీవోలు విడుదల వీళ్ళే చేస్తారు, ఏడీపీ సర్వేలు వీళ్ళే చేస్తారు, మాస్టర్ ప్లాన్లు వీళ్ళే ఇస్తారు. తీరా అది అమలయ్యేసరికి ఆ తతంగాన్ని, ఆ దోషాన్నింటి కూడా అధికారుల మీద నెట్టడం, అదేవిధంగా వచ్చే కొత్త ప్రభుత్వాల మీద దూషణ చూపించడం, ఇది ఎక్కడి రాజనీతి అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది కార్పొరేటర్లకు. 198వ జీవో మేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన ఎందుకు తెచ్చారని ఒకసారి మనం చరిత్రను చూస్తే కేవలం ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచుకోవడం కోసము 1500 కోట్ల రూపాయల ఆ సంవత్సరానికి అప్పు, సుమా గ్రాంట్ కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు కోసము తీసుకుని వచ్చిన ఈ నల్ల జీవో ఈ 198వ జీవో. ఆ చేసిన చట్టం ఇవాళ అధిక భారం మోపుతోంది పేద మధ్యతరగతి ప్రజల మీద. ఎందుకయ్యా అవి చేశారంటే ఆ రోజు కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఆత్మ నిర్భర్ అభియాన్ అనే స్కీమ్లో భాగంగా 4 షరతులు విధించింది. ఆ 4 షరతులను బేషరతుగా మంజూరు చేసుకొని ఇవాళ పేద మధ్యతరగతి యొక్క ప్రాణాలను, వాళ్ళ జీవితాలను గాలి కొదిలేసి కేవలం ఆ నవరత్నాలను అమలు చేయాలి అని చెప్పి, ఆ అప్పు తీసుకొని రావాలని చెప్పి ఆ కక్కుర్తితో ఆ షరతులన్నింటినీ కూడా మంజూరు చేసుకొని అద్దె ఆధారంగా ఉండే పన్ను విధానాన్ని విలువ ఆధారంగా చేసిన ఘనత మీ వైకాపా ప్రభుత్వంది కాదా? చర్చకు సిద్ధమా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు సూటిగా సవాల్ విసురుతా ఉంది. ఇవాళ మనం చూసుకుంటా ఉంటే గార్బేజ్ మీద పన్ను విధించారు. రాజ్యాంగంలోని 74వ అమెండ్మెంట్ ప్రకారం, సవరణ ప్రకారము ఆ పారిశుద్ధ్యానికి చూసుకునే విధంగా కార్పొరేషన్లను, మున్సిపాలిటీని ఏర్పాటు చేసి అటు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.